గోవధ రహిత మన రాష్ట్రంగా మార్చాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ప్రభుత్వం చర్యలు తీసుకొని అలాగే రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి గోవులకు సంబంధించి వాళ్ళ కొనుగోలు అమ్మకాలలో వారు గో అక్రమ రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారా లేదా అని అంటే వాటిని వ్యవసాయానికి ఉపయోగిస్తారనే విషయాలు కూడా తెలుసుకొని విక్రయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ ఎవరైనా ఆ గోవులు కొంటున్నారంటే వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల వాటిని యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు గో అక్రమ రవాణా కొనసాగుతూ ఉన్నది. దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు కూడా కానీ పొలాలు అవన్నీ వ్యవసాయం కానీ చూసినట్లయితే వ్యవసాయం అంతా కూడా కానీ రసాయనాలతో ఏర్పాటైనటువంటి వాటిని ఉపయోగించడం వలన భూసారం అంతా కూడా తగ్గిపోయి ఈరోజు ప్రజా ఆరోగ్యం మీద కూడా చాలా దురవస్థ ఏర్పడింది. ఈరోజు వాటిని అన్నిటి కూడా అధిగమించాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి గో వ్యర్థ సంబంధించినటువంటి విషయాల్లో కానీ అలాగే గో ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన విషయాల్లో కూడా కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కానీ ఆర్థికంగా మరి రాయితీలు కలిగినటువంటి లోన్స్ కానీ వాళ్ళకి అలాట్మెంట్ చేసేసి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా మరి గోవ్యర్థాలను వ్యవసాయంలో విరివిగా వాడటం వలన భూమి యొక్క సారాన్ని పెంచి ఆరోగ్యవంతమైనటువంటి ప్రజా ఆరోగ్యాన్ని కూడా రక్షించాల్సిన అవకాశం ఉంది. దీనిపైన కూడా కానీ ఖచ్చితంగా కూడా కానీ ఇప్పటి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్లో మరి గో అక్రమ రవాణా జరిగినా కానీ అలాగే గోవధ జరిగినా కానీ కేసులు పెట్టడం జరుగుతుంది తప్పించి ఆ యొక్క మరి కొనుగోలు అమ్మకాలు సంబంధించిన విషయాల్లో సరైనటువంటి చట్టాలు లేకపోవడం వలన వాటి మీద సరైన అవగాహన లేకపోవడం వలన అమ్మేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో రైతులు కూడా వారు కూడా కానీ వారికి ఆ విషయాలు తెలియక అమ్మడం వల్ల ఇలా విధంగా ఈ విషయంలో గో అక్రమ వ్యాపారం కూడా చాలా విపరీతం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించి 5 లక్షలు పైబడి ఆదాయం కలిగిన దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాన్నింటిని కూడా కానీ మరి వాటిని అటానమస్ బాడీలుగా ఏర్పాటు చేసి వాటిలో సాధ్యమైనంత వరకు రాజకీయ జోక్యాన్ని తగ్గించి మరి ఆ యొక్క దేవాలయాలు స్వయం ప్రకటిత దేవాలయాలుగా వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సుమారుగా 25% వరకు పన్నులను డైరెక్ట్గా దేవాలయాలపైన వాళ్ళ పనులు విధిస్తూ ఆ యొక్క 25% వరకు ఆ యొక్క దేవాలయాల నుంచి కూడా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయము వనరుగా మార్చుకోవడం ఇది చాలా బాధాకరము. దీన్ని అఖిల భారత హిందూ మహాసభ పార్టీ తరఫున మేము పూర్తిగా విభేదిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్లో మీ యొక్క రాజకీయ నిరుద్యోగులకు సంబంధించి వారికి ఉపాధి కల్పన కల్పించడం కోసం చెప్పేసి రాజకీయ కేంద్రాలుగా దేవాలయాన్ని మార్చడం మేము అఖిల భారత హిందూ మహాసభ పార్టీ మేము పూర్తిగా విభేదిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా కానీ మరి మిగతా ఏవైతే ఉన్నాయో మతాలకు సంబంధించి వాళ్ళకి ఏదైతే ఫ్రీడమ్ ఉందో అదే ఫ్రీడాన్ని మరి హిందువులు కూడా కల్పించాల్సిన అవసరము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి మాత్రము ఇలాంటి విషయాల్లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరి చిన్నచూపు చూడుకోకుండా హిందువుల యొక్క మనోభావాలను గౌరవించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగే భారతదేశంలో మన ఎవరైతే పూర్వీకులు ఉన్నారో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళు 100% ఆధ్యాత్మిక సాంస్కృతిక అలాగే సామాజిక మరియు నైతిక కేంద్రంగా వర్ధిల్లాలని చెప్పేసి ఆ రోజు మన పూర్వీకులు వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా కానీ తృణప్రాయంగా త్యజించి దేశం కోసము వాళ్ళ ప్రాణాలు అర్పించారు. వాళ్ళ యొక్క ఆశయ సాధననే అఖిల భారత హిందూ మహాసభ పార్టీ ఆశయ సాధనగా కొనసాగిస్తుంది. ఈ రోజుకి